హైదరాబాద్ రామ్కోఠీలో క్రిస్మస్ సందడి నెలకొంది. భారతీయ విద్యాభవన్లో వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. చిన్నారుల నృత్యాలు, పెద్దల పాటలు అలరించాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ విషెస్ చెప్పుకున్నారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి ఈశ్వరి అందిస్తారు. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం భారతీయ విద్యాభవన్లో ఉన్నాము. సో ప్రస్తుతం క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇవాళ అనేది పాస్టర్ మోహన్ బాబు గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇవాళ మొత్తం క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ వన్ మోర్ ఏంటంటే ఇవాళ జరిగే ప్రత్యేకమైన ప్రార్థనా కార్యక్రమాలు ఏంటి? అమ్మ, క్రిస్మస్ అంటే ఇట్స్ ఏ గ్రేట్ సెలబ్రేషన్. ప్రపంచమంతా చేసుకుంటూ ఉంటారు. అండ్ స్పెషల్లీ తెలంగాణలో ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. సో వీ థ్యాంక్ ద గవర్నమెంట్. అండ్ క్రిస్మస్ అంటే ఇట్ ఈస్ ఎ రిమైండర్ ఆఫ్ గాడ్స్ లవ్ టు దిస్ వరల్డ్. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించను. దేవుడు తన కుమారుడిని యేసును అనుగ్రహించి మన రక్షణార్థం ఆయనను పంపించాడు. కాబట్టి అదే సెలబ్రేషన్స్, అదే సంతోషము, ఈ లోకానికి జాయ్ అండ్ సమాధానము కలగాలనే మా యొక్క ప్రార్థన. ఈ యొక్క రాష్ట్రం, ఈ దేశము శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి ప్రేక్షకులు అనగా టీవీ9 ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇవాళ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు మీరు ఇంట్లో? మా ఇల్లు సంఘమే. చర్చ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. Whatever we celebrate with church. And also Christmas is Jesus Christ's birthday and good news to the world. And God gave Jesus as a gift to the world, and Jesus gave eternal life to the world as a gift. And we want everybody to get that eternal life and get peace. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్కి? అంటే అందరు కుటుంబ సమేతంగా ఎలా జరుపుకుంటూ ఉంటారు? క్రిస్మస్ యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి మరి క్రిస్మస్లోని ఆ యొక్క వర్తమానాన్ని ఇతరులు కూడా అందిస్తుంటాము. ఎందుకంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. అది మాకు సువర్తమానము, అలాగే అందరికీ కూడా సువర్తమానం. ఎందుకంటే మరి లోకంలో దేవునికి దూరం అయిపోయిన ఆ యొక్క ప్రజల కొరకు దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి ఈ లోకంలో ఆయన జన్మించడం ద్వారా తన యొక్క ప్రేమ అందరికీ ఆయన అందజేయాలని కోరుతున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఆయా విధాలుగా ఆయన యొక్క ప్రేమను ఇతరులకు మేము అందిస్తూ ఉంటాము. అన్నిటికంటే ముఖ్యంగా మరి ప్రజలు దేవుని తెలుసుకొని వారు కూడా పాప క్షమాపణ పొందుకొని దేవునికి చెందినవారుగా దేవునితో ఆ యొక్క ఐక్యతను పొందేటట్లు మరి నడిపించడమే మాకు క్రిస్మస్ సెలబ్రేషన్. మీద ఇక్కడ చాలా గ్రాండ్గా కూడా ఎక్కువ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నారంటే క్రిస్మస్ అంటే జీసస్ యొక్క పుట్టినరోజుని క్రిస్మస్ సెలబ్రేషన్గా మొత్తం జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క సెలబ్రేషన్ ఒక హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా మొత్తం జరుపుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వందలాది మంది చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వరి అందిస్తారు. వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నాము. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారని కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? క్రిస్మస్ అంటే అమ్మ అన్నికన్నా గొప్ప రోజు ఇవాళ మాది. ఎందుకంటే మాకు యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు వల్ల మాకు చాలా లాభాలు ఉంటాయమ్మా, మంచి చెడు. ఈవెన్ ఎనిమీస్ ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడాలి కంపల్సరీ. ఇవాళ స్పెషల్ డే. అన్ని రిలేషన్స్ ఇవాళ కలుసుకుంటాము. దూరం దేశం నుంచి వచ్చినా కూడా అందరూ కలిసి ఉంటాం. ఇప్పుడు మా పాప ఆస్ట్రేలియా ఉంటుంది, ఆమె ఇవాళ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంటాం. మా యేసు వల్ల మాకు చాలా 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 లక్కీ పర్సన్స్ అండి. ఇవాళ మా ఇంట్లో అన్ని స్పెషల్ ఉంటాయి. వండిన వస్తువులు కూడా ఉండవు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ తింటాం ఇవాళ. థ్యాంక్స్ టు జీసస్, థ్యాంక్స్. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ అస్.
చెప్పండి అమ్మా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ దిస్ ఇయర్? I want to wish everyone a happy Christmas and happy New Year. I'm so happy that I met all my friends and relations. So I want everyone to be very happy for Christmas. So happy New Year to my friends and everybody. Thank you. మీరు చెప్పండి, హౌ యూ సెలబ్రేట్ ద క్రిస్మస్? Christmas is one of the most important festival for us because it's the only festival we celebrate, and especially it's the birth of our Lord Jesus Christ, so that we celebrate. Okay, yeah. వాట్ ఇస్ మీన్ బై క్రిస్మస్ మీనింగ్ ఏంటి అసలు? Christmas, you see, in that only this thing, you know, Jesus Christ the Savior is born. Christmas, it's a time to, like, you know, be happy, go meet your friends. No matter whoever's working right now, they all stop working and they, you know, they get holidays, they come, family get-togethers, everything. So especially Christmas, we make sure that we specially give time to our family more than friends. Then the friends, first the family though. సో జీసస్ని నమ్ముకుంటే చాలా లక్ కలిసి వస్తుందని చెప్పడం. అసలు క్రిస్మస్ పండుగ రోజు అందరూ కలుసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు, చాలామంది కూడా ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మొత్తం ప్రార్థన చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. హైదరాబాద్లోని ఆబిడ్స్, అలాగే సికింద్రాబాద్, ఇంకా నారాయణగూడ, ఇంకా చాలా కొన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడానికి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.